అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ లిక్కర్ స్కామ్లో ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారి అత్యంత సన్నిహితులు కృష్ణమోహన్ రెడ్డి, ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్డీగా పనిచేశారు. అలాగే ధనుంజయ రెడ్డి, ఆయన సీఎంఓ కార్యదర్శిగా కూడా పనిచేశారనమాట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. వీళ్ళిద్దరిని సిట్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ఈ కృష్ణమోహన్ రెడ్డి గురించి, ఆయన చేసినటువంటి ఘనకార్యాల గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. కేవలం లిక్కర్ స్కామ్లో ఈ మద్యం డిస్టిలరీస్ నుంచి వచ్చేటటువంటి ముడుపుల్ని రాజ్ కసిరెడ్డి గారు ఎత్తుకొని వచ్చి ఈ కృష్ణమోహన్ రెడ్డి చేతిలో పెడితే, ఈయన గారు ఎత్తుకొని పోయి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో మాత్రమే పెట్టేవాడు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈయన గారు సీఎంఓలో చేసినటువంటి ఘనకార్యాల గురించి బయటికి వచ్చాయన్నమాట. వాటి గురించి చూసుకుంటే సీఎంఓలో నెంబర్ 2 పొజిషన్ని ఎంజాయ్ చేశాడు మన కృష్ణమోహన్ రెడ్డి అనమాట. ఈయన గారికి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అంటే వల్లమాలిన ప్రేమ. ఎందుకంటే ఆ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వైఎస్ అవినాష్ రెడ్డిది కాబట్టి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగేటటువంటి మైనింగ్ మొత్తం అంతా ఈయన గారి కనుసన్నల్లోనే జరుగుతూ ఉంటుంది అనమాట. కుమారుడి పేరుతో కంపెనీలు పెట్టి ఈ లిక్కర్ స్కామ్లో ఈయన గారు నొక్కేసినటువంటి అమౌంట్నంతా వాటిల్లో పెట్టుబడుల రూపంలో రూటింగ్ చేశాడనమాట. మహా గొప్ప వ్యక్తి. వైసీపీ ప్రభుత్వంలో షాడో ముఖ్యమంత్రులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళల్లో ధనుంజయ రెడ్డి ఒకరు. ఇక ఆయన తర్వాత స్థానం ఎవరిది అంటే మన కృష్ణమోహన్ రెడ్డిది. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందుల ప్రాంతీయ అభివృద్ధి సంస్థకు ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి అప్పటి నుంచి వైఎస్ కుటుంబానికి చాలా దగ్గర వ్యక్తిగా మారిపోయాడు అనమాట. తర్వాత కాలంలో ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్డీగా మారాడు. జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు పార్టీని విజయలక్ష్మి గారు నడిపించేవాళ్ళు. అప్పుడు విజయలక్ష్మి గారికి కూడా ఈయన గారు ఓఎస్డీగా పనిచేయడం జరిగింది. ఇక 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కృష్ణమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి సీఎంఓ ఓఎస్డీగా వెళ్ళడం జరిగింది. ఈ కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డి, ఆయన గారి పేరు మీద పలు రకాల కంపెనీలను వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక ఈ రోహిత్ రెడ్డి గారి మామ అంటే పిల్లనిచ్చినటువంటి మామ ఎవరు అంటే తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇక ఈ రోహిత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి మనవరాల్ని పెళ్లి చేసుకున్నాడు అనమాట. ఆ రోహిత్ రెడ్డి పేరు మీద ఏర్పాటైనటువంటి కంపెనీలలో ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ముడుపులన్నిటినీ పెట్టుబడులుగా పెట్టించి షేర్లు కొనిపించి వాటిని రూటింగ్ చేశారు. ఇక ఆ రోహిత్ రెడ్డి పేరు మీద పెట్టినటువంటి కంపెనీలు కూడా 2021-22 సంవత్సరాలలో పెట్టినట్టువే. అంటే జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మద్యం పాలసీలను తీసుకుని వచ్చిన తర్వాత ఆ డిస్టిలరీల నుంచి ముడుపులు రావడం మొదలైన తర్వాత పెట్టినటువంటి కంపెనీలు అనమాట. వాటిల్లో నాటికల్ గ్రీన్ ఎనర్జీ అనే ఒక కంపెనీ ఒకటి ఉంది. అలాగే స్కూబీ ల్యాబ్స్ అనే పేరుతో ఇంకొక కంపెనీని ఏర్పాటు చేశారు. ఐబోట్ ఎనర్జీ సిస్టమ్ అని చెప్పేసి ఇంకొక కంపెనీని ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా ఈ రోహిత్ రెడ్డి ఇంకొన్ని కంపెనీలకు కూడా డైరెక్టర్గా కూడా పనిచేస్తూ ఉన్నాడు అనమాట. ఈ కంపెనీలన్నిట్లో ఈ లిక్కర్ స్కామ్లో వచ్చినటువంటి ముడుపుల్ని వీళ్ళు రూటింగ్ చేశారు మంచిగా. ఇక ఇక్కడితో ఆగిపోకుండా ఈ కృష్ణమోహన్ రెడ్డి అండ్ రోహిత్ రెడ్డి చేరి ఏం చేశారంటే ఈ ముడుపులన్నిటిని మళ్ళీ ఏం చేశారు, క్రిస్టల్ మ్యాన్స్యూను అలాగే ఏక్యూ స్క్వేర్ అనేటటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టారు. హైదరాబాద్లో ఉంటాయి ఇవి. ఇక సిట్ అధికారులు ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి కంప్లీట్ లావాదేవీలను బయట పెట్టేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక ఈ కృష్ణమోహన్ రెడ్డి గారి మరికొన్ని చూసుకుంటే కనుక షిరిడి సాయి ఎలక్ట్రికల్స్తో సన్నిహితమైనటువంటి సంబంధాలను ఈయన గారు నెరపడం జరిగిందనమాట. ఈయన ఓఎస్డీగా ఉండడంతో కేవలం వాట్సాప్ మెసేజ్ ద్వారా ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టుల్ని కట్టబెట్టారు. ఇక తెలుసుగా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఎవరిదో, జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు అవినాష్ రెడ్డిది అనమాట. ఈయన సీఎం ఓఎస్డీగా పనిచేయమంటే ఆ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి సంబంధించినటువంటి మార్కెటింగ్ మేనేజర్గా పనిచేసి ఆ కంపెనీని ఎక్కడికో తీసుకెళ్లాలని చెప్పేసి తెగ తాపత్రయపడ్డాడు అనమాట. అదేదో ఈయన సొంత కంపెనీ అయినట్టు. ఇక ఇదే ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా సిబిఐ వాళ్ళు విచారించడం జరిగింది. ఎందుకు అంటే వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగిన రోజున తెల్లవారుజామున
4:30కి ఈ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారి మొబైల్కే జగన్మోహన్ రెడ్డి గారికి సమాచారం అందించారు ఫోన్ చేసి అని చెప్పేసి బయటికి రావడం, దాంతో ఈ కృష్ణమోహన్ రెడ్డిని సిబిఐ విచారించడం ఇట్లాంటివన్నీ జరిగినాయి అన్నమాట. ఇక ఈ కృష్ణమోహన్ రెడ్డి గారి చేతివాటం ఏ విధంగా ఉంటుందంటే, ప్రపంచమంతా కోవిడ్ వచ్చి అతలాకుతలమైపోయి అల్లకల్లోలమైపోయినటువంటి సందర్భంలో సంపన్నులంతా ప్రజలకు ఉపయోగపడడానికి తమ దగ్గర ఉన్నటువంటి డబ్బులో నుంచి కొంత మొత్తాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు డొనేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన దరిద్రానికి కోవిడ్ పెద్ద ఎత్తున 2 వేవ్లలో వచ్చిందనమాట. ఆ 2 వేవ్స్లో కూడా తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ఈ సెలబ్రిటీలు కావచ్చు, లేదంటే సంపన్నులు కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్లో కొంత భాగం బాధ్యతగా సీఎం రిలీఫ్ ఫండ్కి వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ను కూడా ఈ ఓఎస్డి గారు మెత్తగా సరిచేశారనమాట. ఆ రేంజ్లో చేతివాటం చూపించారు. ఇక స్టేట్లో ఉన్నటువంటి మైనింగ్కి సంబంధించి మొత్తం ఈయన గారి కనుసన్నల్లోనే జరిగేది. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు తన దగ్గర ఉన్నటువంటి బానిసలందరినీ ముందర పెట్టి చక్కగా రాష్ట్రాన్ని దోసుకున్నారన్నమాట. దొరికినోడికి దొరికినంత, దోసుకున్నోడికి దోసుకున్నంత ఆ రేంజ్లో దోపిడీలకు పాల్పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. ఒక్క ఛాన్స్ ఫలితము ఇంత విధ్వంసం చేశారనమాట. మళ్ళీ ఈయన గారు ప్రెస్ మీట్ల ముందుకు వచ్చి నేను మళ్ళీ సీఎం అయిపోతాను, 30 ఏళ్ళు మళ్ళీ నేనే సీఎంగా కూర్చుంటాను. ఎందుకు మా రక్తం తాగేదానికే, ఇంకేముందాడా నువ్వు దోసుకునేదానికి, మొత్తం సరిచేశారుగా. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.